మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలకు ముందే భారీ అంచనాలు సృష్టించిన ఈ సినిమా చిరు అభిమానులకు ఒకంత నిరాశపరుస్తోంది. సినిమా ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురు చూస్తున్న అభిమానులకు కేవలం వాయిదాలే ఎదురవుతున్నాయి. మీరు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్నట్టు ప్రస్తుతం చిరు ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న విశ్వంభర వరుసగా వాయిదాలు పడుతూ వస్తోంది. కనీసం ఈసారైనా పక్కా డేట్తో నిర్మాణ సంస్థ ముందుకు వస్తుందా అని అసహనంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇంతకు సినిమా ప్రస్తుతం ఏ దశలో ఉంది, ఎప్పుడు ప్రేక్షకుల ముందు రానుంది, ఇవే ఇప్పుడు అభిమానులు సంధిస్తున్న ప్రశ్నలు. మరి సినిమా ఎందుకు ఆలస్యం అవుతుంది? తెలుగు సినీ పరిశ్రమలో సోషియో ఫ్యాంటసీ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు అదే జానర్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం విశ్వంభర కూడా చేరబోతోంది. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మెగా అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. యువి క్రియేషన్స్ బ్యానర్పై వి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ సెట్లు, విస్తృత స్థాయి విజువల్స్ ఎఫెక్ట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. చాలా కాలం తర్వాత ఈ పేరు మళ్ళీ మ్యాజిక్ చేయబోతోంది. అలాగే ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లాలు గ్లామరస్గా తెరపై సందడి చేయబోతున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సంగీత బాధ్యతలు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రామ రామ పాటకు మంచి స్పందనే లభించింది. సినిమాకు సంబంధించిన నేపథ్య సంగీతంపై కూడా భారీ అంచనాలున్నాయి. అయితే విశ్వంభర ప్రయాణం అంత సులభంగా సాగటం లేదు. మొదట సంక్రాంతి విడుదల లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి బరిలో సినిమాలు వదలడం అంటే కోడి పుంజుకు కత్తి కట్టి మరీ కొట్లాటకు పంపినట్టే. ప్రతి హీరోలు సంక్రాంతికి తమ సినిమా ఉండాలని కలలు కంటుంటారు. కానీ అది సంక్రాంతికి రాలేదు. అనంతరం పలుమార్లు వాయిదా పడింది. ఈలోగా అనిల్ రావిపూడి మన శివశంకర వరప్రసాద్ వస్తున్నారు సినిమా భారీ కలెక్షన్లతో సందడి చేసింది. అలాగే విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీసిన అనిల్ రావిపూడి ఇప్పుడు ఇండస్ట్రీలో హిట్ మిషన్గా వెలిగిపోతున్నారు. తాజాగా వచ్చే సంక్రాంతి నాటికి వెంకటేష్, కళ్యాణ్ రామ్ల కలయికలో మల్టీ స్టారర్ సినిమా షూటింగ్ అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రారంభించేశారు. విశ్వంభరలో భారీ విజువల్స్ ఎఫెక్ట్స్ పనులు, కంప్యూటర్ గ్రాఫిక్స్ నాణ్యతను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో చిత్ర బృందం అదనపు సమయం తీసుకుంటున్నట్టు తెలిసొస్తోంది. విడుదలైన టీజర్లోని కొన్ని విజువల్స్ ఎఫెక్ట్స్పై ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో చిత్ర బృందం మరింత జాగ్రత్తగా పనిచేస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ పనులు తుది దశకు చేరుకున్నాయి. తాజాగా విడుదల తేదీని జూలై 10, 2026గా చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇదన్నా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఇక కథా విషయానికి వస్తే దేవతలు, మానవులు, పరలోకాల మధ్య సాగే ఒక అద్భుతమైన సాహస యాత్రగా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. పౌరాణిక అంశాలు, ఫ్యాంటసీ ప్రపంచాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్లు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. మెగాస్టార్ కెరీర్లో ఎన్నో మాస్ కమర్షియల్ చిత్రాలు వచ్చినప్పటికీ పూర్తి స్థాయి సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో వస్తున్న అరుదైన ప్రాజెక్టులలో విశ్వంభర ఒకటిగా నిలుస్తోంది. అందుకే అభిమానులు ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. నిర్మాణ వ్యయం కూడా భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, ఆసక్తికరమైన ఫ్యాంటసీ ప్రపంచం, అదిరిపోయే మెగాస్టార్ చిరంజీవి నటన, ఆయన మాస్ గ్రేస్ లుక్ ఇవన్నీ కలిసి విశ్వంభరను ఓ విజువల్ ఫీస్ట్గా మార్చబోతున్నాయి. ఎన్నో వాయిదాల తర్వాత వచ్చే విశ్వంభర మెగాస్టార్ అభిమానుల అంచనాలను అందుకుంటుందా? తెలుగు సినీ పరిశ్రమకు మరో విజువల్ వండర్గా నిలుస్తుందా?
ఇది తెలియాలంటే మాత్రం విడుదల వరకు మనం అందరం వేచి ఉండాల్సిందే.